చంద్రబాబు డీజీపీ దెబ్బ, పోలీస్ కస్టడీలో ఇద్దరు ఆర్డీఓలు, పెద్దిరెడ్డికి షాక్. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి మంటలు వ్యాపించి కీలకమైన రికార్డులు కాలిపోయాయి. ఈ విషయం తెలిసిందే. ఈ ఘటనను సోమవారం పరిశీలించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇది ప్రమాదం కాదని, కావాలనే కొందరు నిప్పంటించి ఉంటారనే అనుమానాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే కాల్చేశారని, దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు అర్థమవుతుందని డీజీపీ ద్వారకా తిరుమలరావు అనుమానం వ్యక్తం చేశారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి 11:24 ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని 22A సెక్షన్లో మంటలు వ్యాపించాయి. దాదాపు 25 విభాగాల్లోని రన్నింగ్ ఫైళ్లు దగ్ధమయ్యాయి. అయితే అగ్ని ప్రమాదానికి కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణమని తొలుత భావించినప్పటికీ అది నిజం కాదని పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. ఈ ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పోలీస్ స్టేషన్కు నిప్పంటించే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యంలో దీన్ని ఉపేక్షించే చర్య కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హెలికాప్టర్లో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ సోమవారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. దాదాపు 3 గంటల పాటు డీజీపీ సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో, ఆ పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు. చివరకు ఇది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటన అని డీజీపీ ద్వారకా తిరుమలరావు తేల్చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, పొంగనూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూముల వ్యవహారాలతో ముడిపడిన ఫైళ్లు అక్కడే ఉండటం, అత్యంత కీలకమైన నిషేధిత భూముల జాబితా సెక్షన్లోనే మంటలు వ్యాపించడం అనేక అనుమానాలను తలెత్తేలా చేస్తున్నాయి. టీడీపీ సీనియర్ నాయకుడు పట్టాభి ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కీలక ఫైళ్లు దగ్ధంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై చంద్రబాబు ఒక రోజులోనే 3 సమీక్షా సమావేశాలు నిర్వహించారు. చంద్రబాబు స్వయంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్తో మాట్లాడి అగ్ని ప్రమాదంపై ఆరా తీశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్వయంగా పరిశీలించి కొన్ని గంటల్లోనే పోలీసులను అలర్ట్ చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్డీఓ హరిప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి కోతవేటు దూరంలోనే ఆర్డీఓ హరిప్రసాద్ నివాసం ఉందని, అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసిన ఆ విషయాన్ని కలెక్టర్కు, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా ఆర్డీఓ హరిప్రసాద్ నిర్లక్ష్యం చేయడం అనేక అనుమానాలకు దారితీస్తుందని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్వయంగా మీడియాకు చెప్పారు. ఇదే సమయంలో గతంలో మదనపల్లె ఆర్డీఓగా పనిచేసిన మురళి కూడా ఆదివారం మదనపల్లెలో ప్రత్యక్షం కావడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. గతంలో ఆర్డీఓగా పనిచేసిన మురళి మదనపల్లె చేరుకుని ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ను కలిసి చర్చలు జరపడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. ప్రమాదం జరిగిన రోజు పాత ఆర్డీఓ మురళి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారని పోలీసుల విచారణలో వెలుగు చూసిన నిజం. అయితే అదే రోజు మురళి, హరిప్రసాదులు ఎందుకు కలిశారు, దేని గురించి చర్చించారో తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్ను పోలీసు అధికారులు మదనపల్లెలోని రహస్య ప్రాంతంలో ఉంచి విచారణ చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. మురళి, హరిప్రసాద్ కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. వీళ్ళ ప్రాణరక్షణ మా బాధ్యతగా తీసుకుంటామని డీజీపీ స్వయంగా ఫోన్ చేసి చెప్పడం ఇక్కడ విశేషం.